హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్కాయిన్ యాప్లో అయితే కొన్ని అప్డేట్లు అయితే రావడం జరిగిందండి. ఇంకా దాంతోపాటు మన టిక్ చైన్‌కి సంబంధించి కూడా కొన్ని అప్డేట్లు అయితే రావడం జరిగిందండి. సో న్యూగా మనకు వచ్చిన న్యూ అప్డేట్స్ ఏమిటి అవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే టిక్ చైన్ అనేది చిన్న ప్రాజెక్ట్ అయితే కాదండి. చాలా చాలా మంచిగా వీళ్ళైతే డిజైన్ చేశారన్నమాట మన టిక్కాయిన్ వాళ్ళైతే. సో టిక్ చైన్ గురించి కూడా కొన్ని ముఖ్యమైన అప్డేట్లు అయితే ఉన్నాయి. అదే మన హాల్వింగ్ గురించి, కేవైసీ గురించి, లిస్టింగ్ గురించి అండి. సో ఇవన్నీ కూడా క్లారిటీగా చెప్పాలనుకున్నాను, గమనించాలి. ఇంకా అతీతంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ బిల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి మన టిక్ చైన్ యాప్ సంబంధించి అయితే వచ్చిన న్యూ పోస్టులు మనం చూసినట్లయితేనండి ప్రజెంట్ అయితే మన యొక్క టిక్ చైన్ యొక్క మొత్తం సప్లై వచ్చేసండి 10 కోట్ల కాయిన్లు అండి. సో చాలా చాలా లిమిటెడ్గా అయితే వీళ్ళు ఇక్కడ దీన్ని ఫిక్స్ చేయడం జరిగిందండి. సో ఈ యొక్క సప్లై వచ్చేసి టిక్ చైన్ వచ్చేసి 10 కోట్లు మాత్రమేనండి. అదే మన టిక్ కాయిన్ సప్లై చూసినట్లయితే అది 333 కోట్లండి. 333 కోట్లకి 10 కోట్లకి అనేది చాలా తేడా ఉంది కదండి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే మన ప్రాజెక్ట్లో ఉంటున్న ఈ యొక్క టిక్ చైన్ కాయిన్ కూడా అందరూ కూడా ఫ్రీగా మైనింగ్ అయితే చేసుకోండి. ఈ టోకెన్ కూడా మనమైతే మార్కెట్లో లిస్ట్ అయితే చేయబోతున్నాము అనే విషయాన్ని అయితే వీళ్ళు మనకైతే గతంలో చెప్పడం జరిగిందండి. సో ప్రెజెంట్ అయితే మన యొక్క సప్లై వచ్చేసి 10 కోట్లు కదా టిక్ చైన్‌లో. దాంట్లో ఆల్రెడీ 37% అండి. 37.7% అయితే మనకి మైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎందుకంటే లిమిటెడ్ సప్లై కాబట్టి మన కమ్యూనిటీ కూడా బాగుంది కాబట్టి అప్పుడే టోటల్ సప్లైలో మనమైతే 37% అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి. సో మొత్తం 10 కోట్లే కదా సప్లై. ఎప్పుడైతే మనకి 5 కోట్ల కాయిన్లు అనేది మైనింగ్ అయిపోతుందో అప్పుడైతే మళ్ళీ మనకైతే హాలింగ్ అయితే ఉంటుందండి. సో ఎప్పుడైతే మనకి హాల్వింగ్ ఉంటుందో అప్పటి నుంచి అండి మనకి వచ్చే కాయిన్స్ సగమే వస్తాయి. ఇప్పుడైతే మనకి దరిదాపుగా ఒక 7, 8 కాయిన్స్ వస్తున్నాయి కదా సెషన్‌కి వచ్చేసి. సో ఆ తర్వాత ఏం రావండి. దాంట్లో సగం మాత్రమే వస్తాయన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మనకి మన టిక్ కాయిన్ వాళ్ళు తీసుకొచ్చిన సెకండ్ ప్రాజెక్ట్ అనమాట. సో మన ప్రాజెక్ట్ ఇది కూడా కాబట్టి టిక్ కాయిన్‌కి ఎంత వాల్యూ ఉంటుందో ఖచ్చితంగా టిక్ చైన్ కూడా అదే వాల్యూ ఇవ్వండి అని చెబుతున్నారండి. సో కాకపోతే ఎక్కువ ప్రయారిటీ మాత్రం టిక్ కాయిన్‌కి. సో సెకండ్ ప్రయారిటీ అయితే ఖచ్చితంగా టిక్ చైన్‌కి అయితే ఇవ్వండి. ఈ కాయిన్ కూడా ఫ్రీగా మైనింగ్ అయితే చేసుకోండి అనే పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళే చెబుతున్నారండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి. ఇది ఫిక్స్డ్ సప్లై అండి. సో దీంట్లో ఎటువంటి మార్పులైతే ఉండవనమాట. మనకి ఎటువంటి మార్పులు లేకుండా దీన్నైతే వీళ్ళు ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇంక దాంతోపాటు దీని వాల్యూ కూడా మనకైతే మార్కెట్‌లో చాలా బాగా రన్ అవ్వడానికి ఛాన్సులు అయితే ఉన్నాయండి. ఎందుకంటే 10 కోట్లేనండి సప్లై వచ్చేసి. ఇంకా దాంతోపాటు దాంట్లో ఒకేసారి అయితే మార్కెట్‌లోకి 10 కోట్లకి 10 కోట్లేం రావండి. మాక్సిమం మనకైతే 4, 5 సీఆర్ మాత్రమే 4, 5 కోట్ల కాయిన్లు మాత్రమే ముందు మార్కెట్‌లోకి సర్క్యులేటింగ్‌లోకి వస్తాయన్నమాట. సో అంతకంటే తక్కువ కూడా రావచ్చు. సో అందుకే చెబుతున్నారు వీళ్ళైతే చాలా మంచి వాల్యూకి అయితే వెళ్తుందని. సో ఎవరైతే ఇక్కడ టిక్ కాయిన్ ప్రాజెక్ట్‌లో మైనింగ్ అయితే చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కువ బెనిఫిట్లు ఇవ్వడానికి ఏవైతే చేయాలో అవన్నీ కూడా వీళ్ళైతే మొదటి నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నారండి. సో అందుకే ఈ ప్రాజెక్ట్‌ని అయితే మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు కూడా చాలా బాగా ఆదరించారు. ఇంకా దాంతోపాటు అండి ఇంటర్లింక్ ప్రాజెక్ట్ తర్వాత సెకండ్ ప్రయారిటీ అయితే మన వాళ్ళందరూ కూడా టిక్ కాయిన్‌కి అయితే ఇవ్వడం జరిగిందండి. సో అందరూ కూడా ఈ ప్రాజెక్ట్‌లో అయితే యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేసుకోవడం ద్వారా మనకి ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుందండి. 100కి 100% అయితే బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో త్వరలోనే మనకైతే హాల్వింగ్ అయితే ఉంటుంది. సో హాల్వింగ్ లోపే మనమైతే కాయిన్స్‌ని అయితే కలెక్ట్ చేసుకోవడం మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కాయిన్స్ తర్వాత రావండి. సో మైనింగ్ ప్రాజెక్ట్‌లు ఏదైనా సరే దీనికి వాల్యూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా కాయిన్స్ మనకు ఒకేలాగా రావన్నమాట. ఎప్పుడైతే హాల్వింగ్ జరుగుతుందో వాటిలో సగం మాత్రమే వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క టిక్ చైన్ అనేది వీళ్ళొక రియల్ యుటిలిటీ టోకెన్‌గా తీసుకురావాలని కోరుకుంటున్నారండి. రియల్ యుటిలిటీ అనమాట. సో ఎందుకంటే మనం చాలా మైనింగ్ ప్రాజెక్టులోనండి వాళ్ళందరూ కూడా ఫోకస్ చేసేది ఒకటే. దీన్ని ఒక యుటిలిటీ టోకెన్ లాగా మార్చాలి. ఎందుకు అంటే దీన్ని ఎప్పుడైతే మనం మార్కెట్‌లో క్రిప్టో ఎక్స్చేంజ్ సెల్ చేసుకోకుండా వీటిని ఉపయోగించుకొని మనం షాపింగ్ చేసుకోవడం గానీ, గ్రోసరీస్ పర్చేస్ చేయడం గానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం ఆటోమేటిక్‌గా. ఈ టోకెన్ అనేది మన రియల్ యుటిలిటీ మార్కెట్‌లో సర్క్యులేటింగ్ అవుతుంది బాగా. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్‌గా దీనికంటూ ఒక డిమాండ్ అయితే ఏర్పడుతుంది కాబట్టి దీని వాల్యూ ఇంక్రీజ్ చేయడానికైతే మనకైతే అప్పుడు ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళైతే చెబుతున్నారండి. సో అందుకే వీళ్ళైతే ఈ ప్రాజెక్ట్‌లో టిక్ కాయిన్ అనేది ఎంత ఇంపార్టెంటో టిక్ చైన్ కూడా ఖచ్చితంగా అంతే ఇంపార్టెంట్. సో అందరూ కూడా దీన్నైతే మైనింగ్ అయితే తప్పనిసరిగా చేసుకోండి అని చెబుతున్నారన్నమాట. ఇంకా దాంతో పాటండి మనందరం కూడా ఎదురు చూసేదే మన టిక్ కాయిన్‌కి సంబంధించిన కేవైసీ. సో కేవైసీ అయితే మనకి జూన్ 1 తారీఖు అయితే అఫీషియల్‌గా స్టార్ట్ కాబోతుంది అంటూ మనకైతే గతంలో వచ్చే న్యూస్ అయితే వచ్చిందండి. ఇంకొక 1 వీక్ బ్యాక్ కూడా మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో కేవైసీ ఫీచర్ అయితే మీకు మేము ఖచ్చితంగా ఇన్ డేట్‌లో చెప్పిన డేట్ కల్లా ఇవ్వాలని కోరుకుంటున్నాము.
సో, అందుకే బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా బాగా వర్క్ అయితే జరుగుతుంది. సో, అందుకే మీకైతే మేము రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇవ్వట్లేదు. గతంలో ఇచ్చినట్లుగా రెగ్యులర్‌గా అప్డేట్స్ అయితే ఇవ్వట్లేదని చెబుతున్నారండి. సో, అందుకే మనకైతే అప్డేట్స్ ఎక్కువ రావట్లేదనమాట. సో, జూన్ 1 99.9% అయితే మన కేవీసీ స్టార్ట్ కాబోతుందండి. సో, వీళ్ళైతే దాంట్లో ఎటువంటి మార్పులు, చేర్పులు లేకుండా ఇంకా అదేవిధంగా పోస్ట్‌పోన్ లేకుండా ఉండాలి కాబట్టి దాని గురించి అయితే సైలెంట్‌గా వర్క్ అయితే చేస్తున్నారండి. సో, అందుకే మనకైతే ప్రాజెక్ట్ నుంచి మునుపటి వచ్చినంత అప్డేట్లు గానీ, పోస్టులు గానీ ఇప్పుడు రావట్లేదండి. సో, అదే రీజన్ అనమాట. సో, మీరు గమనించాలి. సో, వన్స్ మన కేవైసీ స్టార్ట్ అయిన తర్వాత మనందరం కూడా కేవైసీలు చేసుకుంటాము. ఆ తర్వాత అండి జూలై 1 తారీఖైతే మన టిక్ కాయిన్‌కి సంబంధించిన లిస్టింగ్ కార్యక్రమాలైతే ఉంటాయి అని వాళ్ళైతే మనకి క్లారిటీగా చెప్పడం జరిగిందండి. సో, ఎప్పుడైతే మనకిది లిస్ట్ అయితే అవుతుందో అప్పుడు మనకు ఒక ఇన్‌కమ్ సోర్స్ అయితే ఉంటుందండి. చాలామంది డౌట్ ఏంటంటే మనకి టిక్ కాయిన్ అనేది జూలై 1 అంటున్నారు కదా సార్! మరి టిక్ చైన్ ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది? చిన్న విషయం అండి గమనించాలి మీరు. టిక్ కాయిన్ ఒక టోకెనేనండి. టిక్ చైన్ కూడా ఒక టోకెనేనండి. 2 టోకెన్‌లు కూడా లిస్ట్ కాబోతున్నాయి. 2 టోకెన్‌లు లిస్ట్ అయితే కాబోతున్నాయి. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ అనేది టిక్ కాయిన్‌కండి. సో, అదైతే పక్కాగా మనకైతే జూలైలో అవ్వబోతుంది లిస్టింగ్ అనేది. ఈ టిక్ చైన్ కాయిన్ కూడా అండి వన్స్ టిక్ కాయిన్ సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అయిపోయిన తర్వాత ఫోకస్ మొత్తం కూడా మన ప్రాజెక్ట్ వాళ్ళకైతే దీని మీద షిఫ్ట్ అయితే అవుతుందండి టిక్ చైన్ మీదకైతే. సో, అప్పుడు ఇది కూడా లిస్టింగ్ అయితే అవుతుందన్నమాట. సో, ఎవరైతే ఈ ప్రాజెక్ట్‌లు మైన్ చేసుకున్నారో వాళ్ళకైతే 2 సైడ్ ఇన్‌కమ్ అండి. డబుల్ ఇన్‌కమ్ అయితే ఉండబోతుంది. టిక్ కాయిన్ వేరు, టిక్ చైన్ కాయిన్ వేరే కదా! సెపరేట్‌గా మనకైతే ఇన్‌కమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, అందరూ కూడా ఈ పాయింట్ అయితే గమనించి దీంట్లో కూడా యాక్టివ్‌గా మైనింగ్ అయితే నేను చేయాలని కోరుకుంటున్నానండి. ఇంకా దాంతో పాటు మన టిక్ కాయిన్ ఉంటుంది కదా! మన టిక్ చైన్ యాప్. మన టిక్ చైన్ యాప్‌లో అయితే మన టిక్ కాయిన్ అయితే లింక్ చేసుకునే అవకాశం ఉంది కదా! సో, లింక్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఆల్రెడీ నేను ప్రాసెస్ చేశానండి. అది మన ఛానెల్‌లో ఉంటే చెక్ చేయండి. సో, చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు మీ టిక్ కాయిన్ బ్యాలెన్స్, టిక్ చైన్ కాయిన్స్ బ్యాలెన్స్ అన్నీ కూడా మీకైతే ఒకేసారి కనిపిస్తుందండి. సో, ఇంకొక 1 మంత్‌లో అంటే మనకైతే జూన్ మంత్‌లో అయితే ఖచ్చితంగా హాల్వింగ్ అయితే ఉండబోతుందండి. సో, అందరూ కూడా ఈ కాయిన్స్‌ని అయితే మిస్ చేసుకోవద్దు. యాక్టివ్‌గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. దాన్ని బట్టి అయితే మీకు ఖచ్చితంగా ఒక మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి. సో, దాన్ని బట్టి అయితే మనందరికి కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చాలా వరకు కూడా చెప్పుకుంటూ అప్డేట్స్ అయితే ఇస్తున్నారండి. సో, అందుకే ఈ ప్రాజెక్ట్‌ని అయితే మన వాళ్ళు చాలామంది కూడా నమ్ముతున్నారు. ఇంకా దాంతో పాటు వీళ్ళు యాప్ లాగా తీసుకొచ్చారు. ఈ యొక్క టిక్ చైన్ యాప్ వచ్చేసి. సో, ఇది మనకు ఓన్ బ్లాక్ చైన్ అనమాట. సో, ఎప్పుడైతే ఒక యాప్ ఉంటుందో ఒక మైనింగ్ ప్రాజెక్ట్‌కి టోకెన్ వాల్యూ కూడా కొంచెం స్ట్రాంగ్‌గా ఉండడానికి అయితే మనకు అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. సో, ఇది కూడా మనకైతే వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతో పాటు రీసెంట్‌గా మనకైతే ఫుట్‌బాల్ సంబంధించిన కంపెనీ వాళ్ళతో మనకైతే కొలాబరేషన్ స్టార్ట్ కాబోతుంది. సో, ఆ అప్డేట్ కూడా మనకి రాబోతుంది. అది వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, దాంట్లోనే ఫీచర్స్ ఏమిటి, అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం మనమైతే. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చేయాల్సిన ఒకటేనండి, టిక్ కాయిన్‌లోను, టిక్ చైన్ కాయిన్‌లోను యాక్టివ్‌గా మైనింగ్ చేసుకోండి. సో, జూన్‌లో మనందరం కూడా కేవైసీ చేసుకోబోతున్నాం. మన టిక్ కాయిన్‌లో వచ్చేసి. సో, మనం ఎప్పుడైతే టిక్ కాయిన్‌కి దీనికి లింక్ చేసుకుంటున్నామో, ఈ కేవైసీనే అక్కడైతే మనకైతే అప్లై కావడానికి ఛాన్సులు అయితే ఉంటాయండి. సో, మళ్ళీ టిక్ చైన్‌లో మళ్ళీ మనం కేవైసీలు చేసుకోవడం అనేది కాకుండా, టిక్ కాయిన్‌లోనే కేవైసీ చేసుకుంటే కరెక్ట్‌గా మనమైతే అది టిక్ చైన్‌కి అయితే లింక్ అయ్యే ఛాన్సులు అయితే ఉంటాయి. కాబట్టి దీంట్లో మళ్ళీ మనం స్పెషల్‌గా కేవైసీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో, మనకైతే భారం తగ్గిద్దనమాట. ఇది కూడా మంచి విషయమే. మనకి ఇలాగ ఉందనుకోండి రిస్క్ తక్కువ అనమాట. సో, దాన్ని బట్టి ఈ యొక్క టిక్ చైన్ కాయిన్ లిస్టింగ్ అయినప్పుడైతే మనకు వాళ్ళు చెప్పిన పర్సెంటేజ్ ప్రకారంగా అమ్ముకోవచ్చు అనమాట. సో, దీంట్లో ఎటువంటి రేషియోలు ఏమి ఇవ్వండి. ఎన్ని కాయిన్లు ఉంటే అన్ని కాయిన్లు మనకే. కాకపోతే అన్ని కాయిన్లు ఒకేసారి సెల్లింగ్ అయితే ఇవ్వరండి. పర్సెంటేజ్ ప్రకారంగా ఇస్తారనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన ఇంటర్లింక్‌లో లాగైతే రేషియోలు అయితే ఏం లేవండి. ఇదైతే ఫిక్స్డ్ ఇన్ఫర్మేషన్ మాకు తెలిసిన విషయమే. సో, మీకు కూడా ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో, టిక్ కాయిన్‌లో ఏ విధంగా యాక్టివ్‌గా ఉన్నారో అందరూ కూడా టిక్ చైన్‌లో కూడా యాక్టివ్‌గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నారండి. సో, రీసెంట్‌గా మనకొచ్చిన న్యూ అఫీషియల్ అప్డేట్ ఇదేనండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.